రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఎండలకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు మరింతగా ఉష్ణోగ్రతలు వడగాలులు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో మండుతున్న ఎండలు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 3 రోజుల్లో వడదెబ్బకు 19 మందికి పైగా చనిపోయారు. రానున్న 2 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజులుగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రామగుండంలో ఇవాళ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండవేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిహెచ్ కొండూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో ఇల్లు దాటి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు పబ్లిక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిరు వ్యాపారులు, దినసరి కూలీలపై ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రిక్షా కార్మికులు, హమాలీలు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 11:30 నుంచి 3:30 ప్రాంతాల్లో అధికంగా ఎండ తీవ్రత అనేది నమోదవుతుంటుంది. ముఖ్యంగా ఈ వలస కార్మికులు కానీ, కూలీలు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే పొలాల్లో పనిచేసేటువంటి రైతులు కానీ, ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాస్లో వర్క్ చేసేటువంటి కూలీలు కానీ, వలస కూలీలు కానీ, ముఖ్యంగా ఈ యొక్క హార్డ్ అవర్స్లో మనకి ఎండ తీవ్రత అది గణనీయంగా నమోదయ్యే సమయాల్లో మాత్రం విరామం వీలు చిక్కినప్పుడల్లా విరామం తీసుకోవడం, విరామం తీసుకున్న సమయాల్లో మాత్రం శరీరానికి కావాల్సినటువంటి తగు మోతాదులో మాత్రం మంచినీరు అనేది తీసుకోవాలి. అట్లాగే వీలైతే మాత్రం కొంచెం వదిలైనటువంటి దుస్తులు అనేవి ధరిస్తూ ఉండాలి. ముదిరిన కలర్ దుస్తులకి దూరంగా ఉండటం, లేత కలర్ రంగులో ఉన్నటువంటి దుస్తులు అనేవి ధరించడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొంచెం స్వల్పం. ఎండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్లకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.